తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారు. జయలలిత మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటారని చెన్నై అపోలో ఆసుపత్రి ప్రకటించింది. జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు అన్నాడీఎంకే నేతలు, అభిమానులు ఆసుపత్రి వద్దే ఉండి అమ్మ రాక కోసం ఎదురుచూస్తున్నారు. లండన్ నుంచి నిపుణుడిని పిలిపించి జయలలితకు వైద్య చికిత్స అందిస్తున్న చెన్నై అపోలో వైద్యులు ఆమె ఆరోగ్యంపై 4వ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ బాలే ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ లో ప్రకటించారు. జయలలిత శరీరంలోని కొన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిందని, దానికి సంబంధించిన మందులు వాడుతున్నట్లు చెప్పారు. పూర్తిగా కోలుకునే వరకు జయలలితకు అపోలో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తామన్నారు. మంత్రులు, అధికారులు నిరంతరం వైద్యులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అమ్మ ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. అమ్మ ఆరోగ్యం గురించి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు అన్నాడీఎంకే నేతలు ఈవేళ చెన్నైలో అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ చెన్నై రావాల్సిందిగా ఆదేశాలు వచ్చాయట. శశికళ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. అయితే పార్టీ నేతలు ఎవరూ ఈ భేటీపై నోరు మెదపడం లేదు.